డైలీ టేస్ట్ ది డైలీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. తాజాగా ఇప్పుడు ఈ పార్లమెంటరీ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈవీఎంల గురించి మాట్లాడారు. మాకు ఈవీఎంల మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి గెలిచిందంటే అది ఈవీఎంలే కారణం అనే తరహాలో మాట్లాడుతూ ఆ పోలింగ్ పర్సంటేజ్లో కొంత ఇది జరిగింది అని చెప్పేసి ప్రస్తావిస్తూ ఒక బూత్లో అయితే ఎంపీకి 478 ఓట్లు పడిన ఎమ్మెల్యేకి ఒక్కోటే పడింది అని చెప్పేసి సో ఇట్లా అనేక రకాల అనుమానాలు లేవనెత్తారు. సో ఈ నేపథ్యంలో మరి పోస్టల్ బ్యాలెట్లో చూస్తే అని అర్థం అవ్వాలిగా స్టార్టింగ్. మరి అక్కడ బ్యాలెట్, ఇక్కడ ఈవీఎం. సో ఆ మాటలకి ఏంటి దాని అంతరార్థం అనుకుంటారు? ప్రజలు మోసం చేయడానికి వేరే, కానీ తమను తాము మోసం చేసుకునే దానికి కూడా మంచి పద్ధతి కాదు. యాక్చువల్గా పోలవరం విషయంలో కానీ మిగతా విషయాలు కానీ ఉక్కు కర్మ దాంట్లో స్పందించమని చెప్పి నేను 35 మంది ఎంపీలకి యాక్చువల్గా పోలవరం సర్వనాశనం చేసేసి కేంద్రం డెడ్ స్టోరేజ్కి సంబంధించి చేస్తే రాష్ట్రం నేను జేడి లక్ష్మీ తిరుపతిలో ఇతర వామపక్ష సంఘాలు మిగతా పార్టీలు ప్రజా సంఘాలు కలిసి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో సమావేశాలు పెట్టినప్పుడు అందరికీ విజ్ఞప్తి చేసాం. బహిరంగ అందరికీ ఈఎంఐస్ కూడా ఇచ్చాం. మా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు స్పందించారు. ఒక ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు, రెండో ఆయన మిథున్ రెడ్డి గారు. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, వ్యక్తిగతం లేదు. కానీ నేను చెప్తున్నాను, ఆడలేక మధ్యలో అన్నట్టు ఇంతకుముందు సామెత ఉంది. మేము విమర్శిస్తే అర్థం ఉంది. 2019లో గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు, 2024 గెలిచినప్పుడు ఈయన విమర్శిస్తారు. గెలిచిన వాళ్ళు మాత్రం సైలెంట్ అయిపోతారు. అవును, ఇది కదా వైరుధ్యం. నేను 2019లోనే ఈవీఎంల మీద ఆయన చేసినప్పుడు నిజంగా మీరు మేమందరం కోరుతున్నాం, ఈవీఎంలు ఆపేయమనే కోరుతున్నాం. మీరు అప్పుడు ఎందుకు కోరలేదు? అవకాశవాద రాజకీయాలకు పొత్తు తెగదీర్చడానికి మీరు చూస్తున్నారా? పోని ఎంత ధైర్యవంతుడు మీరు. ఢిల్లీలోకి వెళ్ళి ఇక్కడ నాకు అర్థం కాదండి, ఇక్కడ గల్లీలో మాత్రం అందరూ సింహాలే గర్జిస్తారు, పులులే గాండిస్తారు, ఏనుగులే ఘేంకరిస్తారు. ఢిల్లీకి వెళ్ళి మాత్రం మ్యావ్ అంటారు ఏంటండి వాళ్ళ మీద. ఈ దేశంలో మనకి నమ్మక ద్రోహం నయవంచేస్తున్న ఉత్తర భారతీయ గుజరాతీ పాదుషాల గురించి ఒక మాట మాట్లాడతాను రారు. భయం. మీరు ఏ టాపిక్ తీసుకుని అడిగి పిడితే అక్కడ దాకా తీసుకుని మీరు రావు కదా. కాదు, మరి ఢిల్లీలో మాట్లాడకుండా ఏంటండి, ఈవీఎంలు కాదు అది చేసిందే, ఇవాళ ఉందో లేదో అక్కడ బీహార్, దాని గురించి మాట్లాడదాని ముందు అది మాట్లాడుకుని ఇది మాట్లాడితే ఎట్టాగండి. మీకు ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి బస్ టికెట్ కొన్నారు, ఎక్కడికి రాజంపేట వెళ్తున్నారు ఆయన కాన్స్టిట్యున్సీకి. అక్కడ దాకా సైలెంట్గా ఉండి సరిగ్గా రాజంపేట వెళ్ళిన తర్వాత కూడా చేయడం ఈ కొంచెం దానికి ఎక్కువైపోయిందని నాకేం అర్థం కావట్లేదు. ఇది ఇప్పుడు మీరు మందు బాటిల్ కొన్నారు, బీరు బాటిల్, మీరు ఏపీ దాకా మీ ఊరి దాకా వెళ్తున్నారు, మధ్యలో తాగుతా విజయవాడ బార్డర్ దాటిన తర్వాత మాత్రం దీంట్లో కిక్ రావట్లేదా అంటే, బార్డర్ దాటితే సేమ్ బాటిల్లో కిక్ రాదా? మీకు చెప్తున్నాను, నేను తాగలేండి. అందుకని సెలెక్టివ్గా చేయటం దుర్మార్గం అండి. మీకు నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, నిజాయితీ ఉంటే, ఈయన కానీ తెలుగుదేశం ఎవరైనా కానండి ముందు ఆయన ప్రస్తావించారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ దిక్కుమాల ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్లు పెట్టారు. అది కూడా సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఈ అంశాలు లేవనెత్తడానికి. అది కాదు, ఓడిపోవటం అనేది నైతికంగా మేము గెలిచామనే భావన తీసుకురావడానికి ప్రజల్లో, అది నిజంగా 40% ఇదంతా ఒక మైండ్ గేమ్ ప్రకారం సాగుతుందండి. ఇప్పుడు అలా అనుకుంటే తొలుత బ్యాలెట్ బాక్స్లే కదా లెక్కేసేది. బ్యాలెట్లో వచ్చినాయి అంటే బ్యాలెట్స్ అనేది కొంచెం తేడా ఉంటుంది, కానీ బహుళంగా తేడా ఉంటుంది. బహుళంగాని కాదు సార్, బ్యాలెట్లో కూడా కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వాళ్ళు నీళ్ళు లేరు కదా. అది ఎంపీలో లేరు, పులివెందుల దాంట్లో ఉంటారేమో తెలియదు కానీ, బట్ బేసికల్లీ ఆయన అక్కడ నెగ్గింది కూడా బీజేపీ యొక్క సౌజన్యంతో. బీజేపీగా సీట్ ఇవ్వకపోతే, ఎందుకంటే నేను మళ్ళా చెప్తున్నానండి, రాజంపేట కానీ, తిరుపతి కానీ, అరకులోయ కానీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలో స్థానికంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ అనుకో మిగతా పార్టీల యొక్క బలం ఈ పార్లమెంట్ వచ్చిన దానికంటే ఎక్కువ. బీజేపీ నిలబడింది కాబట్టి నెగ్గారు. బీజేపీ యొక్క సహాయ సహకారాలు వారికి ఉంటాయి. ఈ మధ్యన విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా హిందూ మతాన్ని ప్రమాదంలో పడి నాకు ట్వీట్ చేశారు. ఆయన అంతకుముందు ఎందుకు వ్యక్తిగతంగా నాకు ఐ రెస్పెక్ట్ దోస్ పీపుల్, బట్ విధానపరంగా మాట్లాడుతున్నాను. అంటే ఈ మధ్యకాలంలో నాకు విషయం తెలిసింది, వాళ్ళు గుజరాత్ వెళ్ళారని, అక్కడ కర్సనాభాయ్ పటేల్ని కలిశారు. కర్సనాభాయ్ పటేల్ గారు ఒక గొప్ప సామ్రాజ్యం. నేను వెళ్ళొచ్చాను ఫ్యాక్టరీకి. ఓకే, నేను 87లో వెళ్ళొచ్చాను. చూడాలని
ఆయన అంత మా ఆ టైంలో గొప్ప వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ హీరో అండి. ఆయనే నిర్మా కంపెనీకి యజమాని. ఈయన నిర్మాణ కంపెనీకి వెళ్ళి వాష్ చేయించుకుని అన్ని పవిత్రులుగా మారిపోతారు. అని పార్టీలోకి వెళ్తే బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి ముందే చెప్పొచ్చు కదా. మీరందరూ రాశారుగా. వ్యవసాయం చేసుకుంటా అంటే వీళ్ళందరూ కూడా కలుపు మొక్కలను మహేష్ బాబు గారిలా పీకేస్తా వ్యవసాయం చేస్తున్నారేమో కానండి. అది నేనందే ఇవాళ ధైర్యం ఉంటే ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్ ఒక్కతికి మోడీ గారు మార్పిడి చేస్తారా? గట్టిగా మాట్లాడితే బంధులాగా వేస్తారు నాయన. ఇవాళ ధైర్యం ఉంటే ఖచ్చితంగా తప్పులేదు అభిప్రాయం పడతాం. సెలెక్టివ్ ఒక చోట చేయడానికి మోడీ గారు ఉన్న సెపరేట్గా చూస్తారండి. అదానీ గారు మోడీ గారు ధైర్యం ఉంటే అదానీ గారు నిలదీమండి. దేశాన్ని సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీస్. మీరు బలవాళ్ళే ఇరికిస్తున్నారు. మీరు ఇంకా అదేంటి అది వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడిగి ఇరికిస్తున్నట్టుంది. మీరు ధైర్యం లేదా, దమ్ము లేదా, నిజాయితీ లేదా, నిబద్ధత లేదని వారే మాట్లాడతారు కదా. మేము డిప్లొమాటిక్గా ఉంటాం. మీరు డిప్లొమాటిక్ ఉంటారా? డిప్లొమాట్ అని ముందు ఒకటి ఉంది. అలా కాదండి, మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఒక స్థానం మాత్రం వైసీపీకి వచ్చేది అంటారు. ఇక కడప పార్లమెంట్ ఒకటే. ఖచ్చితంగా మీరు లెక్కలు తీయండి, నేను రికార్డ్స్ కావాలని ఇస్తాను. 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఇస్తాను. ఓడిపోయింది. బీజేపీతో కనెక్టివ్ లేకుండా ఓన్లీ తెలుగుదేశం జనసేన పోటీ చేస్తే 24 పార్లమెంట్ స్థానాలతో సహా 173 స్థానాలతో సహా అసెంబ్లీ నెగ్గేది బీజేపీ లేకుండా ఉంటే. అదే బీజేపీ లేకపోతే బీజేపీ బరువుభావాన్ని ప్రయాసపడి భారం మోసారు వీళ్ళు. అదేలేండి, నేను చెప్తున్నా అండి. అది ఆంధ్రప్రదేశ్ నేను అడుగుతున్నాను. ఎంబల్ రిక్వెస్ట్ మిథున్ రెడ్డి గారు దేర్ పార్టీ అలాగే అదర్ పార్టీస్ ఆల్సో తెలుగుదేశం పార్లమెంట్ రేజ్ చేయాల్సిన సమస్య భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుంది. మనం గుజరాత్ గిఫ్ట్ సిటీ కంటండి ఆ పైప్ లైన్స్ అని ఈనాడు పేపర్ వాళ్ళు వచ్చింది, మిగతా పేపర్లో కూడా రాశారు. అంతా ఎయిర్ కండిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా పైప్ లైన్ అని. ఇంటింటికి పైప్ లైన్, ఆఫీస్కి పైప్ లైన్ 35% సేవ్ అవుతుందంట. అంటే ఇది మన ఎఫ్లూయెంట్ వాటర్ని ట్రీట్ చేసిన తర్వాత వచ్చే దాంట్లోంచి ఎయిర్ కండిషన్ కూడా తయారు చేసి గాలి పంపిణీ చేస్తారు. అది పాసిబిలిటీ ఉంది. ఏదో గాలి ఉంది. అప్పుడు అక్కడ మొదలుపెట్టారు. 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 1,60,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చినాయి. దాంతో మీరు 100 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్, మానిటరీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇదంతా కూడా 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్. అవుట్ ఆఫ్ 15 years బెస్ట్ 10%, 10 years సూటబుల్ 100. మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కులు దాని గురించి మాట్లాడండి సార్. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ దాని గురించి మాట్లాడండి సార్. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఎగ్జామ్టెడ్ దాని గురించి మాట్లాడండి. విదేశీ వాళ్ళు పెట్టుకునే పన్ను మీద నామినల్ 9% తీసుకెళ్ళడానికి ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం అక్కడ పెట్టారు. మన దగ్గర ఎందుకు పెట్టలేదు? మనకు రాయితీలు ఇస్తే కుర్రాళ్ళు మీ రాజ్యంపేటలో దాదాపు మన అన్ని చోట్ల 10-15 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు తయారవుతారు కదా. అది ముఖ్యం కదా. మీరు ఇప్పుడు చెప్పినంత మాత్రం తిరిగి మళ్ళీ అధికారులు ఇది వేసేసి యూఎంఎస్ని కౌంట్ చేసి మళ్ళీ పెట్టరు కదా. అవును, ఏమైనా పోలేదు కొంచెం పాటి తేడానా? ఇంకొక ఆయన బయలుదేరి 12% తేడా వచ్చింది కదా. ఎన్ని రాష్ట్రాలు వచ్చిందండి? అవును. అప్పుడు తెలుగుదేశం నెగ్గినప్పుడు లేకపోతే వైకాపా నెగ్గినప్పుడు రాలేదా? 7 అప్రాక్సిమేట్లీ. అందుకని నెగ్గిపోతుంది అనుకుంటారు. 150 కూడా బదులు 80 వస్తుంది అనుకుంటామా? దయచేసి మిగతా విషయాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేయాలని. ఇదేదో నేను చెప్పాను కదండి, టేక్ మనీ ఈ మధ్యన ఇష్యూ వస్తుంది. అదే కదా, సంవత్సరాల తర్వాత ఎక్కువగా తీసుకొచ్చి ఒక చోట మిషన్ అనేది దిక్కుమాల మిషన్స్ అనుకోండి. కొన్ని ఒక చోట ప్రాబ్లం వచ్చి నేను హూమ్ వీఆర్ టు సర్టిఫై. అవును, నేనేమో 6 నాబు గోస్వామి ఉత్తరాది సనాతనవాది కాదు కాబట్టి అడ్డంగా దేని బట్టి మేము తీర్మానించుకోవడానికి. అందువలన చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద ఒకళ్ళ మీద ఒకటి ట్రోల్ చేసుకునే దాంట్లో 100 ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద పెట్టండి. ఈ పార్టీ వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ దోస్ పార్టీస్ అండి, కాన్సన్ట్రేషన్ దీమే పెట్టండి. అక్కడేమో దేశంలోనేమో గుజరాతీ వ్యాపారులు అదానీ గారికి వందే మాత్రమే పెడుతున్నారు ఇష్యూ మీద. గొడవ పెద్ద చేయడానికి, మతం మీద తీసుకురావడానికి. బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయని ఇక్కడేమో వీళ్ళేమో అయిపోయిన ఇంకెందుకు లేండి సామెత, ముతక సామెత చాలా ఉన్నాయి మా జిల్లాలో. సామెత ఇంకో జిల్లాలో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. దానికేమో ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని నైతికంగా మీరు సాధించాం. మీరు అయిపోయింది జరగాల్సిన కార్యక్రమం దృష్టి పెట్టండి, విభజన హామీలను దృష్టి పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న లోపాలని నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా వ్యతిరేకించాలి. మిగతా కులమత చిచ్చులు ఉప ప్రాంతీయ చిచ్చులు లేపే కార్యక్రమాలకి దీని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్కారం.